హర్షవర్ధన్, డాక్టర్ మోహిత్ గారు మన ముందు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఎగ్జిబిషన్లో వారు ఈ వింగ్ గురించి వివరిస్తారు. లేబర్ క్యాబ్లో వచ్చే పెయిన్స్ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలని చెప్తున్నాం. ఇక్కడ యూటరస్ కాంట్రాక్షన్, సర్వీస్ కాంట్రాక్షన్ అండ్ విజనల్ కాంట్రాక్షన్ అని 3 ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోతుందో అప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆ పెయిన్ అనేది ఇక్కడ నుంచి స్పైనల్ కార్డ్ వస్తుంది, స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్కి సెండ్ చేస్తుంది. అప్పుడు మనం పెయిన్ ఫీల్ అవుతాం. అప్పుడు ఈ పెయిన్ రాకుండా మనం ఆపాలంటే ఎపిడ్యూరల్ స్పేస్ అని ఉంటుంది. ఇక్కడ ఆ స్పేస్లో ఎనస్థీషియా ఇస్తాము. ఆ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఈ పార్ట్స్కి అనేది పెయిన్ తెలియకుండా ఉంటుంది. సో ఆ పెయిన్ అనేది లేకుండా నార్మల్ డెలివరీ అవుతుంది. ఎగ్జిబిషన్లో ఎలాంటి పెట్టడం వల్ల ఉద్దేశం ఏంటి? దీనికి ఎలాంటి ప్రజలకి మీరు ఇచ్చే సందేశం? అంటే నార్మల్ డెలివరీస్లో చాలా పెయిన్ ఉంటుంది కాబట్టి ఆ పెయిన్ తగ్గించడానికి జనరల్గా ఎనస్థీషియా ఇవ్వచ్చు. ఇచ్చిన దానివల్ల ఉపయోగం ఏంటంటే డెలివరీస్కి పెయిన్ఫుల్ ప్రాసెస్ అనేది ఉండదు, ఈజీగా అయిపోయింది డెలివరీ అనేది, ఇంకా సేఫ్టీ ఉండదు. పేషెంట్కి ఎలాంటి నొప్పి లేకుండా చాలా ఫ్రీగా చేయడానికి జనరల్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. పెయిన్ ఎక్కువైతే మదర్కి ఆ రిస్క్ అనేది తగ్గిపోతుంది. ఎక్సలెంట్. మీరు మంచి మీ పేరు? డాక్టర్ మాధవి గారు ఈ ఎగ్జిబిషన్లో ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఈ ఎగ్జిబిషన్లో ఇది ఒక వింగ్ గురించి వివరిస్తారు. ఇది పేషెంట్ కంట్రోల్ ఎనస్థీషియా. అంటే నార్మల్గా ఏదైనా సర్జరీస్ అయినప్పుడు పెయిన్ వస్తుంది కదా, అప్పుడు ఎవరు నర్సు వాళ్ళు అవైలబుల్లో లేనప్పుడు మనం ఇది నీడిల్ లోపలికి పెడతాం అనమాట. సో దట్ పెయిన్ బాగా ఉన్నప్పుడు పేషెంట్ ఈ బటన్ ప్రెస్ చేస్తారు. అప్పుడు ఇందులో ఉన్న ఎనస్థీషియా ఏదైతే ఉందో అది బాడీ లోపలికి వెళ్ళి పెయిన్ మొత్తం తగ్గిపోతుంది. మీ పేరు చెప్పండి. నా పేరు హాసిని, సెకండ్ ఇయర్ మెడికో. ఇది వచ్చేటప్పటికి స్పైనల్ ఎనస్థీషియా మోడల్. వెన్నపూసలోకి మత్తు మందు పంపిస్తామన్నమాట. వెన్నపూస చుట్టూ 3 మెనింజల్ లేయర్స్ ఉంటాయి. బయట నుంచి లోపలికి చూసుకుంటే డ్యూరా మ్యాటర్, అరెకనాయిడ్ అండ్ పయా మ్యాటర్ అని 3 ఉంటాయి. అరెకనాయిడ్ కింద కొంచెం స్పేస్ ఉంటుంది, దాన్ని సబ్ అరెకనాయిడ్ స్పేస్ అని చెప్తాం. ఆ స్పేస్లో సిఎస్ఎఫ్ ఉంటుంది. ఆ సిఎస్ఎఫ్లోకి మనం డ్రగ్ పంపించి వాళ్ళకి మత్తు మందు వచ్చేలా చేస్తామన్నమాట. యూజువల్గా ఇది కాళ్ళకి కానీ లేదా లోవర్ అబ్డామిన్ సర్జరీస్కి వాడతాము. మనం ఎప్పుడైతే సూది ఆ స్పేస్లోకి పంపించామో అక్కడ ఉన్న ఫ్లూయిడ్ సిఎస్ఎఫ్ బయటికి వచ్చింది. అది వస్తుంది అంటే మనం కరెక్ట్గా ఆ పొజిషన్లో ఉన్నామని ఫిక్స్ చేసుకొని మనం ఇవ్వాలనుకున్న మందుని లోపలికి పంపిస్తాం. ఇక్కడ చూస్తే మనం ఇలా మందు లోపలికి పంపిస్తే సిఎస్ఎఫ్లోకి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అక్కడ నుంచి వస్తున్న నరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్లాక్ అవుతాయి. అవి బ్లాక్ అయ్యి పేషెంట్కి ఏ నొప్పి తెలియకుండా ఉంటాడు, కాళ్ళు కదపలేకుండా నొప్పి తెలియకుండా ఉంటాడు. సో సర్జన్ ఈజీగా సర్జరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనకి ఆ సూది ఏ లేయర్స్ దాటి వెళ్తుంది అనే దాని గురించి కూడా వాళ్ళకి ఆ ఫీల్ కల్పించడం కోసం మేము ఇవి లేయర్స్ కూడా చేసి పెడతాము. వచ్చిన పిల్లలు చాలా ఈజీగా నేర్చుకోవడానికి ఉంటుందని చెప్పేసి. నా పేరు నితీష, నేను సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్. ఇంట్రడ్యూషన్ నార్మల్గా ఎప్పుడైతే ఐసీయూలో కానీ మనకి జనరల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి మత్తికి నాకు ఫస్ట్ వాళ్ళకి జరగదు. తర్వాత వాళ్ళకి ఏం నొప్పి తెలియదు. తర్వాత వాళ్ళ మజిల్స్ అన్నీ రిలాక్స్ అయిపోతుంది. పారలైజ్ అయిపోవడం వల్ల వాళ్ళు సొంతగా గాలి తీసుకోలేదు. కాబట్టి మనం అప్పుడు ఒక ట్యూబ్ వేస్తాం అందులో. దాన్ని ఈటీ ట్యూబ్ అంటారు, ఎండోట్రేకియల్ ట్యూబ్ అంటారు. నార్మల్గా లోపల మనకి ఇలా ఉంటుంది. దీన్ని మనం గ్లాటిస్లోకి ఒక ట్యూబ్ వేస్తాం. కరెక్ట్గా ఇక్కడ దాకేస్తాం రేకియల్. ఇటు పక్కన 2 పక్కల లంగ్స్. ఎప్పుడైతే ఇది వేసిన తర్వాత వెంటిలేటర్కి కనెక్ట్ చేస్తామో లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ ఇలా మనం వాళ్ళకి రెస్పిరేషన్కి సపోర్ట్ చేస్తాం. నా పేరు సుమన్. ఇది మనం జనరల్గా ఆపరేషన్ థియేటర్లో మాత్రమే అనస్థీషియా ఇస్తాం అనుకుంటాము, కానీ ఆపరేషన్ థియేటర్ బయట కూడా అనస్థీషియా ఇస్తాం. దాన్ని నాన్ ఆపరేటింగ్ రూమ్ అనస్థీషియా అంటాము. అంటే పెయిన్ మేనేజ్మెంట్, ఎక్కువగా పెయిన్ వచ్చేవాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, అలాంటి వాళ్ళకి మనం అనస్థీషియా ఇస్తాం. డిజాస్టర్ మేనేజ్మెంట్, బయట యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. యాక్సిడెంట్స్ జరిగేటప్పుడు యాక్సిడెంట్ దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళే దారి మధ్యలో వాళ్ళని స్టెబిలైజ్ చేయడానికి, మళ్ళీ ఎయిర్ వెంటిలేషన్
అంటే ఎయిర్వే బ్లాక్ అయిపోతే దాన్ని క్లియర్ చేయడానికి కూడా అనస్థిషియా ఇస్తారు. మళ్ళీ రేడియో ఎంఆర్ఐ తీసేటప్పుడు సిటీ స్కాన్ తీసేటప్పుడు అంటే ఆ మెషిన్స్ చాలా పెద్దగా ఉంటాయి. చిన్నపిల్లలు, సైకాట్రిక్ పేషెంట్స్, ముసలి వాళ్ళు కొంచెం భయపడుతుంటారు. అలా భయపడకుండా ఉండడానికి కొంచెం అనస్థిషియా ఇస్తాం, కదలకుండా ఉండడానికి అనస్థిషియా ఇస్తాం. ఎండోస్కోపీ అంటే ఒక ట్యూబ్ మన బాడీలోకి ఉంటుంది. ఆ ఒక ట్యూబ్ మన బాడీలోకి వస్తుందంటే మాది కొంచెం యాంగ్జైటీ, భయం ఉంటుంది. గ్యాగ్ రిఫ్లెక్స్ అంటే వామిటింగ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. అలా రాకుండా ఉండడానికి మన అనస్థిషియా ఇస్తాం. Thank you. Excellent.